హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకిరణ్ వైబ్స్. నేను మీ కిరణ్ మై. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. ఇక ఇవాళ వీడియో గురించి చెప్పాలంటే, ఇవాళ నేను మీకు ఒక స్వీట్ రెసిపీ షేర్ చేయబోతున్నాను. లైక్ జనరల్గా మనకి స్వీట్స్ అంటే మనం బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాము, బట్ మనకి ఎప్పుడు ఇంట్లో స్టాక్ ఉంటుంది కదా బ్రెడ్ అనేది, అండ్ ఈజీలీ అవైలబుల్గా దొరుకుతుంది. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలి అన్నప్పుడు బ్రెడ్తో మనము ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, కేవలం 2-3 ఇంగ్రీడియంట్స్తోనే స్వీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఆ స్వీట్ని ఎలా చేయాలి ఏంటి అనేది చూపించేస్తాను. ఆలస్యం చేయకుండా మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా దీనికి మనకి మెయిన్గా కావాల్సింది వచ్చేసి బ్రెడ్, అలానే షుగర్, కొంచెం ఆయిల్ అనమాట, ఇలానే మిల్క్. సో ఇవి మనకి ఈ స్వీట్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. దీన్ని డబుల్ కా మీఠా అని కూడా అంటారు. సో చాలా తొందరగా అయిపోతుంది, 10 minutesలోనే అయిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని పాన్ అనేది హీట్ చేసుకోవాలి. పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోనే మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి. సో ఇక్కడ బ్రెడ్ని నేను డీప్ ఫ్రై చేస్తున్నామన్నమాట. అంటే కొంతమంది డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు దాన్ని రోస్ట్ కూడా చేసుకోవచ్చు. నార్మల్ దోశ పెనం ఉంటుంది కదా, దానిపైన రోస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా డీప్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో పాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ని మనము పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. మనకి షేప్ లాగా కావాలనుకుంటే ఒక బ్రెడ్ స్లైస్ని 4 pieces లాగా కట్ చేసుకోవచ్చు. లేదు, ఎలానో మనము లైక్ లాస్ట్లో స్వీట్ చేసేటప్పుడు అదంతా మిక్స్ అయిపోతుంది కాబట్టి సో 2 pieces అయినా చేసుకోవచ్చు అనమాట. సో మాకైతే బ్రెడ్ చాలా సాఫ్ట్గా ఉన్నింది మేము తెప్పించుకున్నప్పుడు. సో అందుకే మేము జస్ట్ 2 pieces అనేది కట్ చేసుకున్నాము. రెసిపీ వచ్చేసి మా అత్తమ్మ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే బ్రెడ్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. మనం ఆయిల్ హీట్ అయింది కదా, ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే బ్రెడ్ వచ్చేసి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా అనమాట. మరీ ఎక్కువ ఇదిగా ఫ్రై చేయకూడదు, కొంచెం గోల్డెన్ కలర్, బ్రౌనిష్ కలర్ లాగా అనమాట. సో అలా వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని తీసేసుకొని ఆయిల్ అనేది ఉంటుంది కదా, అందులో ఆయిల్ కూడా ఇంకొక పాన్ లేదంటే ఇంకొక గరిట అలాంటిది తీసుకొని ఆయిల్ అనేది మొత్తం ప్రెస్ చేసేయాలన్నమాట. సో ఆయిల్ అనేది ప్రెస్ చేసి ఇంకొక ప్లేట్లో సపరేట్గా తీసి పెట్టుకోవాలి. సో బ్రెడ్ మొత్తం కూడా అలానే మనము ఫ్రై చేసుకోవాలన్నమాట, డీప్ ఫ్రై. మనకి బ్రెడ్ డీప్ ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే అది కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. మనకి ఇప్పుడు సాఫ్ట్గా ఉంది కదా, ఆయిల్లో వేసి ఫ్రై చేసిన తర్వాత అది గట్టిగా అవుతుందన్నమాట. ఈవెన్ మనము రోస్ట్ చేసినా కూడా మనకి కొంచెం మరీ అంత గట్టిగా అవ్వదు, కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. దాన్ని మనము పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. సో ఆయిల్ ఫ్రై చేసుకోవాలనుకుంటే హాఫ్గా కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. రోస్ట్ చేసేటప్పుడు వచ్చి డైరెక్ట్గా బ్రెడ్ స్లైస్ని రోస్ట్ చేసి దాన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మేమైతే మొత్తం బ్రెడ్ పీసెస్ మొత్తం కూడా ఫ్రై అయితే చేసేసుకున్నాము. మాకు బ్రెడ్ పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి. చాలా క్రిస్పీగా ఉన్నిందనమాట. అది టచ్ చేస్తున్నా కూడా గట్టిగా ఉన్నిందనమాట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, మా అత్తమ్మ చేశారనమాట మా కోసము. ఇంకా చూసాం, నేనైతే ఇంకా పెట్టి చూసినా కూడా చాలా క్రిస్పీగా, ఇలా అంటే మనకి విరిగిపోతుంది కదా అలా ఉన్నిందనమాట. ఎంత సాఫ్ట్గా ఉన్న బ్రెడ్ కూడా ఆయిల్లో వేసేసరికి అదంతా పీల్చుకొని గట్టిగా అయిందనమాట. సో ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే, పాన్ తీసుకొని అందులోకి ఇప్పుడు మనము షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. సో షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవడానికి షుగర్ వేయాలి. సో ఇక్కడ నేను సేమ్ పాన్ తీసుకున్నాను, మీకు వేరే పాన్ తీసుకున్నా కూడా ఓకే, ఏదైనా బౌల్ తీసుకున్నా కూడా ఓకే. ఇందులోనే మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కాబట్టి నేను సేమ్ పాన్ తీసుకున్నాను. సో షుగర్ వచ్చేసి మనకి స్వీట్ ఎంత కావాలి అనుకుంటే అంత క్వాంటిటీలో వేసుకోవచ్చు అనమాట. అంటే నేను ఒక ఫుల్ బ్రెడ్ తీసుకున్నాం కదా, ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాం కదా, జస్ట్ ఒక 1 cup అయిందనమాట. మేము మెజర్ చేయలేదు, బట్ స్వీట్ అయితే కొంచెం
తక్కువగానే పడింది. మరీ ఎక్కువ లేదు, అలా అని మరీ తక్కువ లేదు, కొంచెం మీడియంగా ఉన్నిందనమాట. సో ఇంకా షుగర్ వేసుకొని అందులోకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. వాటర్ యాడ్ చేసుకొని ఇంకా అదంతా కూడా బాగా ఉడకనియాలన్నమాట. అంటే ఆ షుగర్ అంతా కూడా కరిగిపోవాలన్నమాట. అది మనకి కొంచెం ఏమంటారు తీగ పాకంలాగా రావాలన్నమాట. సో మొత్తం మిక్స్ చేసి షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత అది బాగా ఉడకడానికి లిడ్తో క్లోజ్ చేసేసేయాలి. ఇది తీగ పాకం అయ్యేలోపు మనము పాలు అనేది వేడి చేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ పాలు రెడీగా ఉంటే వేడి చేసి చల్లార్చిన పాలు రెడీగా ఉంటే ఓకే, లేకపోతే పాలు అనేది మనము కొంచెం హీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు పాలు వేడి అయ్యేలోపు ఈ తీగపాకం రెడీ అయ్యేలోపు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్, సో వాటిల్ని ఇంకా చిన్న పీసెస్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం షిఫ్ట్ చేసుకుంటాం కదా సిరప్లోకి, షుగర్ సిరప్లోకి, ఇంకా చిన్న పీసెస్ లాగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మీకు నైఫ్తో కట్ చేసుకోవచ్చు, లేదు నార్మల్గా కూడా తుంచుకోవచ్చు అన్నమాట. సో మన షుగర్ సిరప్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లైక్ ఇందాక చెప్పాను కదా అవి కట్ చేసుకోవాలని. ఫస్ట్ మనం బ్రెడ్ పీసెస్ 4 పీసెస్గా ఒక స్లైస్ని 4 పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మళ్ళీ తుంచుకునే అవసరం ఉండదన్నమాట, అలానే వేసేసుకోవచ్చు. మేము ఓన్లీ 2 పీసెస్ చేసాం కదా, అందుకే చిన్న ముక్కల్లాగా చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసి లైక్ పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్, ఆ బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటి యాడ్ చేయాలన్నమాట. అన్నీ యాడ్ చేసిన తర్వాత అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఆ సిరప్ అంతా కూడా ఈ క్రిస్పీగా ఉన్న బ్రెడ్ మొత్తం సిరప్ అనేది అబ్జార్బ్ చేసుకునేస్తుంది అనమాట. సో అప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు వాటరీగా ఉంది కదా, అంత సిరప్లో మొత్తం నానేసరికి అది మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఆ స్వీట్ అంతా కూడా. సో అది వేసి ఆ బ్రెడ్ అంతా కూడా వేసిన తర్వాత బాగా కొంచెం సిమ్లోనే పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ సిరప్లో మొత్తం అది నానేలాగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనం ఇందులో బ్యాలెన్స్ ఏం ఇంగ్రీడియంట్ వేసుకోవాలి, జస్ట్ మిల్క్. మీరు షుగర్ సిరప్ తయారు చేసుకునేటప్పుడు ఇలాచీ కూడా వేసుకోవచ్చు, లేదు మాకు అవసరం లేదనుకుంటే అది అవాయిడ్ చేయొచ్చు అనమాట. నేనైతే యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇందులోకి మనము మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మొత్తం చూడండి, ఇందాక వాటరీగా ఉన్నింది కదా, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసరికి కొంచెం దగ్గరగా వచ్చింది స్వీట్ అంతా కూడా. ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ ఆఫ్ మిల్క్ అనమాట, బాయిల్ చేసిన మిల్క్ ఒక టీ గ్లాస్ అంతా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇది కూడా బాగా మిక్స్ చేసేస్తే మనకి స్వీట్ అనేది కొంచెం దగ్గరగా టేస్టీగా, ఈ పాలు యాడ్ చేయడం వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో పాలు కూడా మొత్తం అంతా ఇందాక ఎలా అయితే మిక్స్ చేసినామో అలా మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలానే వదిలేస్తే మనకి డబుల్ కా మీఠా స్వీట్ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా యమ్మీగా ఉన్నింది అనమాట. నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, చాలా బాగుండింది. అలానే ఇది హాట్గా కాకుండా కూల్గా, లైక్ ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా తింటే చాలా అంటే చాలా బాగుంది అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. సో చాలా నచ్చింది మాకు. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ, 10 మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట, తక్కువ ఇంగ్రీడియంట్స్లో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వ్యూస్ని కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.